దానికి విపరీతమైన చీడపీడ 150-160 రోజుల పంట. అది ఒక నెల రోజులు ఎక్కువ కావాలి. దానికి దిగుబడి కూడా 20 క్వింటాలే వస్తుంది. అది ఇప్పుడు వేరే వాటిలో 30-35 క్వింటాల్లో వస్తే 20 క్వింటాలు వేయచ్చు. మరి నువ్వు నీ బోనస్ కంటే ఎక్కువ లాస్ అయిపోయాయి. నువ్వు ఇచ్చేదేమున్నది అంటే ఏదో తిట్టని పోరా అన్నట్టున్నది కథనిది. అంటే ఈ బోనస్ విషయంలో కూడా 33 రకాల నుంచి ఎందుకు 7 రకాలకు తగ్గించిండ్రు? ఇది నోటితో నవ్వి నొసటితో ఎక్కించినట్టుంది. అంటే సన్నాలకు బోనస్ ఇప్పుడు పోయిన యాసంగి 1200 కోట్ల బోనస్ ఎగబెట్టినావు. ఈ యాసంగిలో సన్నాలకు 800 కోట్ల బోనస్ ఎగబెట్టినావు. 2 పంటల కంటివి ఒక్క పంటకే చేస్తేవి. 33 రకాలంటివి ఇప్పుడు 7 రకాలకే చేస్తేవి. ఆ 7 రకాలకు కూడా విత్తనాలు ఉన్నాయా మార్కెట్లో? నువ్వు చెప్పింది నిన్న చెప్పినావు. ఆల్రెడీ 15 రోజుల కిందనే నార్లు పోసింది. రోహిన్ కార్తీలే నార్లు పోస్తారు. నిన్ను నమ్మి నీ ప్రభుత్వాన్ని నమ్మి 33 రకాల వెరైటీలను ఎవరికి దొరికింది వాళ్ళు తెచ్చి నార్లు పోసింది. ఇప్పుడు వాళ్ళు ఏం కావాలి? మొదలు చెప్పాలి కదా. నువ్వు నార్లు పోయకముందు సగం మంది రైతులు వేరే రకం తెచ్చి నార్లు పోసింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? సమాధానం చెప్పండి. అంటే పూర్తి బాధ్యత రహిత్యంగా మీరు పనిచేస్తున్నారు. రైతులంటే వ్యవసాయ శాఖ అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు. ఇక రైతు బంధు, అరే ఈయనిచ్చే రైతు బంధుకి ఇక ఎకరానికో మీటింగ్. ఇక అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నడూ ఒక్క మీటింగ్ పెట్టలేదు. ఒక ఫస్ట్ స్టార్టింగ్ రైతు బంధు పథకం ప్రారంభమైనాడు కేసీఆర్ మీటింగ్ పెట్టిండు కంటే. అది హుజురాబాద్లో 11 విడతల్లో 74,000 కోట్లు ఇచ్చింది కేసీఆర్. ఈయన ఎకరంకి ఒక మీటింగ్ పెట్టాడు. సిద్దిపేటకు వచ్చిండు మార్చి 22. నేను రైతు బంధు చేస్తున్నా అంటే ఒకటే ఎకరం వేసిండు. ఒక్కటే ఎకరం. అరే మళ్ళీ కేసీఆర్ జగిత్యాల బయలుదేరినట్టే మళ్ళీ పోయి మంత్రుల మీటింగ్ పెట్టిండు. మళ్ళీ ఒక్క ఎకరానికి వేసిండు. ఇక కథ మీద పెట్టిండు. ఎకరంకో మీటింగ్. ఇప్పుడు మళ్ళా నిన్నేందో స్టేట్మెంట్, ఇక రైతు బంధు చేస్తున్నా మదిర పోతారట. ఇక మదిరలో పోయి రైతు బంధు చేస్తారట. కేసీఆర్ ఎప్పుడన్నా గిట్ల డ్రామాలు చేసిండ నీ లెక్క? నిజాయితీగా ధర్మంగా రైతు బంధు చేస్తా అంటే బరాబర్ కట్టుకొత్తుతుండే, ఫోన్లన్నీ టింగ్ 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 అని మోగుతుండే. నువ్వేందా ఎకరంకో మీటింగు, మళ్ళీ పోయిందో మదిరలో మీటింగ్ పెడతారట. నువ్వేం చెప్పినావు సిద్దిపేటకు వచ్చి? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నర్మెటలో మేం పెట్టిన ఆయిల్ ఫ్యాక్టరీకి నువ్వు రిబ్బన్ కత్తిరీనికి వచ్చినావు. నువ్వు పెట్టింది లేదు, కట్టింది లేదు. ఆడికొచ్చి మార్చి 22వ తేదీ 45 రోజుల్లో 9,000 కోట్ల రైతు బంద్ వేస్తా అని సిద్దిపేట సాక్షిగా చెప్పినావు. ఇప్పుడు 45 పోయి 90 రోజులైంది, డబుల్. ఇక ఎల్లుండి అయితే 22 తారీఖు. 90 రోజులైనా నువ్వు చెప్పిన రైతు బంధు 9,000 కోట్లు వాళ్ళే. గదే 2 ఎకరాలు పడ్డది. ఇప్పుడు ఈ యాసంగి ఎగబెట్టినావు, మళ్ళా వానకాలం మదిరిపోతా మీటింగ్ పెట్టా అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? కొద్దిగానే సిగ్గులేదా నీకు? అరే నేను పబ్లిక్ మీటింగ్ పెట్టి సిద్దిపేటలో పోయి 45 రోజుల్లో 9,000 కోట్ల రైతు బంధు వేస్తా అని చెప్తే నేను ఏకపోతే పురాగా నాకు ఇజ్జత్మానం పోతుంది, ముఖ్యమంత్రి కుర్చీకుండే ఇజ్జత్ పోతుందనే సోయన్ ఉండదు దానికి. కొద్దిగానే సిద్దిపేట ప్రజలు ఏమనుకోవాలి? నిన్ను ఆ రోజు 50,000 మంది మీటింగ్లో చెప్తివి, 45 రోజుల్లో వేసేస్తా అని ఒత్తొత్తి పలికి చెప్పినవి. ఇక గట్టిగా పనులు బిగబట్టి ఒత్తొత్తి చెప్తివి. ఇప్పుడు ఒత్తొత్తి చెప్తివి, ఉత్తుత్తగా చెప్తివి. ఒత్తొత్తి చెప్పుడు కాదు భయ్, నీ పనితనం ఒత్తొత్తి ఉండాలి. మాటలు ఒత్తుతే ఏమున్నది, చేతలంతా ఉత్తుతే ఉన్నాయి కదా. 45 రోజుల్లో వేస్తాను. ఇప్పుడు యాసంగి మీటింగ్ పెడితివి, పబ్లిక్ లో చెప్తివి, ఎగబెట్టిపోతివి. దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగబెట్టివి, పబ్లిక్ మీటింగ్ లో రైతు బంధు వేస్తా అని రైతు బంధు ఎగబెట్టివి. ఇప్పుడు మళ్ళీ ఇంకా నీ ఉద్దారకానికే మదిరిపోతారట, మళ్ళీ రైతు బంధు వేస్తారట, పబ్లిక్ మీటింగ్ పెడతారట. జనం నీకంటే తెలివైన వాళ్ళు. నువ్వు రైతు బంధు కింద ఎకరాకు 15,000 రూపాయలు వేస్తా అని చెప్పినావు. అప్పుడు ఏం చెప్పినావు ఎలక్షన్ మీటింగ్ లా? ఇగో ఇప్పుడైతే 10,000 వస్తాయి, డిసెంబర్ దాటితే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు పడుతుంది అన్నావు. నువ్వు ఆ లెక్కన నీ లెక్క పెడితే 2024-25 వానకాలం రైతు బంధు ఒక్క ఎకరానికి కూడా ఇయ్యలే, గుండు 0 ఎగ్గొట్టేసినావు. 2024-25 వానకాలం రైతు బంధు అసలే ఇయ్యలే, ఎగ్గొట్టినావు. 2024-25 యాసంగి 3 ఎకరాలు దక్కించినావు, మీద అందరికీ ఎగ్గొట్టినావు. 2025-26 యాసంగి మొన్నటిది 2 ఎకరాలు దాకా ఇచ్చినావు, మీద ఎగ్గొట్టేసినావు.
ఇంకోటి 2025-26 యాసంగిలో కూడా 2.5 లక్షలకు ఎగరగొట్టిండు. మొత్తంగా రైతు బంధు కింద ఆనాడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్లో ఎకరానికి 15,000 ఇస్తామని మాటిచ్చిండ్రు. ఇవాళ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 5 పంటలు కలిపి రైతులకు బకాయి పడ్డది ఎంత అంటే 29,358 కోట్లు, 29,358 crores. ఎకరాకు 15,000 రైతు బంధు వేస్తామని చెప్పి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు వరకు రైతులకు మీరు ఎగబెట్టిన డబ్బులు అన్ని లెక్క పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద 29,358 కోట్లు ఈ రాష్ట్ర రైతాంగానికి బాకీ పడ్డారు. రైతు బంధు కథ చూస్తే గిట్లా, యూరియా కథ చూడనే చూస్తుంది. ఇక రైతు బీమా నిన్న గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టిండే రైతు బీమా ఆగలే బరాబర్ పడుతుంది అన్నాడు. అయ్యా తుమ్మల గారు, రాష్ట్రంలో ఏ జిల్లాకు పోదాం చెప్పండి, మన ఇద్దరం పోదాం. లేదు మీరే మా సిద్దిపేటకి రండి, మిమ్మల్ని సాదరంగా స్వాగతిస్తాం. జనవరి నెల నుంచి ఈ రోజు వరకు రైతు బీమా ఆగిందా లేదా సూటిగా అడుగుతున్నా. జనవరి నెల నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో చనిపోయిన 7,600 మంది రైతులకు ఎందుకు రైతు బీమా ఆగిందో చెప్పండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 రోజుల్లో రైతు బీమా డబ్బులు గడప బయట కాలు పెట్టకుండా పైసలు పడ్డాయి. ఇవాళ 5 నెలలు 6 నెలల నుంచి ఎందుకు రైతు బీమా ఆగింది చెప్పండి. మీరు నిన్న మీరు చెప్తారు, నిన్న ఏమని చెప్పిండ్రు, రైతు బీమా ఆగలే పడుతుంది అన్నావు. నేను సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని, 7,600 మంది మరణించిన రైతులకు 5 మాసాలుగా రైతు బీమా పడంది నిజమా కాదా? నేను నిజమని రూపించడానికి సిద్ధం. నేను ఒక ఎమ్మెల్యేను, నా నియోజకవర్గంలోనే నా వ్యవసాయ శాఖ అధికారులతో నేను రివ్యూ చేస్తే దాదాపు 40 పైచిలకు మంది రైతులు చనిపోయి రైతు బీమా రాలేదు. నా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన ఎందుకు పట్టలేదు బాబు అంటే ప్రీమియం కట్టలేదు ఎల్ఐసికి, ఎల్ఐసి వాళ్ళు ప్రాసెస్ చేయట్లేదు అని చెప్తుండ్రు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా ఆగలే. వాస్తవానికి రైతు కుటుంబాలకు ఒక ధీమాగా ఉన్న రైతు బీమాను కూడా మీరు నిలిపివేసిండ్రు, ఆ ఉన్న ధీమాను తొలగించిండ్రు. తుమ్మల గారు మీరు నిన్న ఆగలేదు అని చెప్పిండ్రు. మరి ఈ 5 నెలల నుంచి ఎందుకు రాలేదు రైతు బీమా? చనిపోయిన 7,600 మంది రైతులకు రైతు బీమా డబ్బులు ఎందుకు రాలేదో సమాధానం చెప్పండి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 రోజుల్లో పడ్డ రైతు బీమా ఇప్పుడు 5 నెలలైనా ఎందుకు పట్టలేదు? ఇలా సమాధానం చెప్పాలని చెప్పి నేను ఈరోజు వారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఫైనల్గా మాదొక్కటే మాట, ఇవాళ రైతు బంధు నువ్వు 29,358 కోట్లు బాకీ పడ్డావు, రైతు బీమా ఆగిపోయింది, బోనస్ అన్ని పంటలకెళ్ళి ఒక్క పంటకెళ్ళి అవి వానకాలం యాసంగి అన్నావు, యాసంగి ఎగరగొట్టి వానకాలం చేసినావు, ఆ వానకాలంలో 33 రకాలు అన్నావు, ఇప్పుడు 33,7 రకాలకు తెచ్చినావు, అది పోయింది. పంటల కొనుగోళ్లు మక్కలు పండినా, జొన్నలు పండినా, కందులు పండినా, శనగలు పండినా, పెసర్లు పండినా, సన్ఫ్లవర్ పండినా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు మద్దతు ధర వస్తుందనే ఒక ధీమా రైతులకు ఉండే, ఇలా దాన్ని కూడా తొలగించి చేతులెత్తేసినావు. పంటల కొనుగోలులో వరి ధాన్యంతో సహా అన్ని పంటల పైన రాష్ట్ర ప్రభుత్వం మేము ఏం చెయ్యము, మేము గోనము, మాకు శాత కాదు, కేంద్రం ఎంత చెప్తే గంటనే కొంటాను చేతులెత్తేసినాం. కొనుగోళ్లు ఖతం, రైతు బంధు ఖతం, రైతు బీమా ఖతం, యూరియాను కూడా ఖతం చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.